ఏమైందమ్మా? Go fast! బాలు బాలు ఏం జరిగింది బాలు? అక్కని ఎవరు తీసుకెళ్లారు? హలో నమస్కారం సార్. అలాగే సార్, మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్, వెనక్కి వచ్చేస్తాం సార్. వచ్చేస్తాం సార్. నమస్తే అండి. నమస్తే. పదండి. అమ్మా భారతమ్మా, పొద్దుటి నుంచి పిల్లలు ఏమీ తినలేదమ్మా. చిల్డ్రన్, అందరూ భోజనానికి రండి. చిల్డ్రన్, I said now lunch time. Children, I said now it's dinner time. It's an order.
వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్. నా పేరు శ్వేత. మదర్ తెరిసా అనాథాశ్రమం నిర్వహిస్తున్న సంధ్య హత్యకు గురై రోజులు గడుస్తున్నప్పటికీ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇంతవరకు సంధ్య కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు కుంటి సాకులు చెబుతుండడంతో గత కేసులాగానే సంధ్య మర్డర్ కేసు కూడా ఒక మిస్టరీ లాగే మిగిలిపోయేట్టుందని ప్రజలు భావిస్తున్నారు. పోలీసు కుక్కలు ఒక బంగ్లా వరకు వెళ్లి హంతకుడి ఆచూకీ గుర్తించినప్పటికీ పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేయలేదు. సంధ్య కేసు విచారణలో పోలీసులు మీనమేషాలు లెక్కించకుండా హంతకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతి, టికెట్ ఎప్పుడు బుక్ చేయమంటావు? టికెటా? ఏం టికెట్ డాడీ? అదేనమ్మా, అమెరికాకి వెళ్ళాల్సిన టికెట్. చూడమ్మా, నీ ఫ్రెండ్కి అలా జరగటం వెరీ అన్ఫార్చునేట్. మాకు బాధగానే ఉంది. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. నీ భవిష్యత్తు, నీ స్టడీస్ నువ్వే చూసుకోవాలి. సంధ్యను చంపిన వాడిని ఊరికమ్మ ఎక్కించేదాకా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. భారతి, ఎవరికో ఏదో జరిగిందని నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావా? నువ్వు బ్రతకాల్సింది నీ ఫ్రెండ్ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో కాదు. నీ కోసం నువ్వు బతకాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నాన్న, ఎవరికో ఏదో జరిగితే నీకెందుకులే అని అంటున్నావు. అదే సంధ్య స్థానంలో నేనుంటే, అదే నాకు జరుగుంటే? అమ్మా భారతి, చూసావా నీ కూతురు అనేసరికి రియాక్ట్ అయ్యావు. ఎవరో కన్న కూతురికి జరిగితే నువ్వు రియాక్ట్ అవ్వవు. అదే తప్పు. సొసైటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు. లైఫ్ అంటే క్లోజ్డ్ అపార్ట్మెంట్ కాదు. ఉదయాన్నే డోర్ ఓపెన్ చేసి నీ పని మీద నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం నీ అపార్ట్మెంట్ లోకి దూరిపోయి తలుపులు బిడాయించుకుని లోపలుంటా. నీ పక్క ఫ్లాట్ లో, నీ ఎదురు ఫ్లాట్ లో ఎవరున్నారో కూడా నీకు తెలీదు. నీ చుట్టుపక్కల ఎవరు బతుకున్నారో, ఎవరు చేస్తున్నారో కూడా నీకు అక్కర్లేదు. నీకు నువ్వే ముఖ్యం. నువ్వు, నీ పెళ్ళాం, నీ పిల్లలు. దాట్స్ ఆల్. కుచిక్కుపోతుంది ఈ వ్యవస్థ. కానీ నేనలా ఉండలేను. అది నా వీక్నెస్. ప్రపంచాన్ని నేను ఉద్ధరించనక్కర్లేదు. కానీ నా చుట్టూ జరిగే విషయాలకు నేను రియాక్ట్ అవుతాను. నేను ఆలోచిస్తా. చనిపోయిన నా స్నేహితురాల గురించి, తన ఆశయాల గురించి, ఆశ్రమం గురించి, ఆశ్రమంలో ఉన్న పిల్లల గురించి నేను ఆలోచిస్తా. దిక్కులేని అనాథ పిల్లలు బిక్క మొహాలేసుకుని దూరమైపోయిన ఆ భరోసా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆ భరోసా నేనవుతాను. ఆ అండ నేనవుతాను. ఆ సంజయ్ నేనవుతాను. నీకెంతో భవిష్యత్తు ఉందమ్మా. ఇంకొకసారి ఆలోచించు. నాకంటూ ఇంకా వేరే భవిష్యత్తు లేదమ్మా. సంజయ్ను చంపిన వాడిని ఉరికమ్మ ఎక్కించటమే నా భవిష్యత్తు. హోమ్ మినిస్టర్! హోమ్ మినిస్టర్! సంజయ్ను చంపిన హంతకుడిని! పోలీస్ కమిషనర్! హోమ్ మినిస్టర్! ఏమిటయ్యా గోల? అదే సార్, ఆ సంజయ్ మర్డర్ కేసు విషయంలో మహిళా సంఘాలు ధర్నా చేస్తున్నాయి సార్. ఏం కావాలంట వాళ్ళకి? వాళ్ళ తరఫున ఎవరైనా లోపలికి పిలవండియా. ఓకే సార్. నమస్తే సార్. ఏమిటమ్మా ఇది? లోపల ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఏమిటి బయట మీ గోల? అసలు ఏమిటి మీ ప్రాబ్లం? మీరే సార్. నేనా? అవును సార్. మన దేశంలోనే చెత్త హోమ్ మినిస్టర్ మీరే. ఒక టీచర్ అసమర్థుడైతే స్టూడెంట్ చెడిపోతాడు. ఒక డాక్టర్ అసమర్థుడైతే పేషెంట్ చనిపోతాడు. కానీ మీలాంటి ఒక అసమర్థుడు హోమ్ మినిస్టర్ అయితే స్టేట్ భ్రష్టు పట్టిపోతుంది సార్. ఏంటయ్యా ఇది? ఇందాన్ని చూస్తున్నాను. హోమ్ మినిస్టర్ గారి ముందు, పోలీస్ ఐఆర్ అఫీషియల్స్ ముందు ఎలాగైనా మాట్లాడేది? పోలీసా? పోలీసుని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? జూన్ 21 అర్ధరాత్రి సంజయ్ అనే అమ్మాయి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయబడింది. రోజులు గడిచిపోతున్నాయి. హంతకుడు దొరకలేదు. ఒక క్లూ కూడా దొరకలేదు. ఒక్కడిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఏం చేస్తున్నారు మీరు, మీ పోలీస్ డిపార్ట్మెంట్? ఇంత జరిగినా మీరేవీ పట్టించుకోవడం లేదు. మీకు చేత కాకపోతే చెప్పండి. హంతకుడిని నే పట్టేస్తా, సాక్ష్యాలు సంపాదిస్తా, కోర్టుకి ఈడుస్తా, ఉరికమ్మ ఎక్కిస్తా. సంజయ్ కేసు విషయంలో అనిల్ గెస్ట్ హౌస్ కి పోలీస్ డాగ్స్ తో వెళ్ళింది నువ్వేనా? నేనే సార్. మరి చెక్ చేయకుండా ఎందుకు వచ్చావు? ఓ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తాను. మనకి జీతం ఇచ్చేది మినిస్టరా, గవర్నమెంటా? మినిస్టర్ అంటే గవర్నమెంట్ కదా సార్. షట్ అప్.
గవర్నమెంట్ అంటే పబ్లిక్. మన మినిస్టర్స్ కి సర్వెంట్స్ కాదు, పబ్లిక్. పబ్లిక్ సర్వెంట్స్. మనకి జీతం ఇచ్చేది పబ్లిక్. మనం సేవ చేయాల్సింది కూడా పబ్లిక్ కి. పబ్లిక్ అంటారండి సార్, వాళ్ళ గొర్రెల మంద. యు ఆర్ సస్పెండెడ్. ఏంటి సార్ మీరు అనేది? ఎస్, వాడు ఆ గెస్ట్ హౌస్ నుంచి వెకేట్ చేశాడు. ఫర్ సేల్ అంటూ బోర్డు కూడా పెట్టాడు. ఆ రోజైతే దొరికిపోయేవాడు, జస్ట్ మిస్ అయ్యాడు.